అవును దాక్షాయని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శంకర్, సడన్ గా నీలో ఇంత మార్పా? మరేమనుకున్నావు వదినా, మన లోపల ఓ మాస్ క్యారెక్టర్ ఉంది. అది పక్కా మాస్. బయటకు వచ్చిందంటే చప్పట్లో విజిల్స్ మారు మోగిపోవాల్సిందే. ఇప్పుడు యాక్టింగ్ ఎలా చేస్తానో మీరే చూడండి. ప్రేమిస్తున్నానని చెప్తే ఏం మాట్లాడవేంటి? సిగ్గా? ముందు మన ప్రేమ సంగతి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించాలి. మీ ఇంట్లో వాళ్ళు మన ప్రేమకు ఒప్పుకోకపోతే? చెప్పానుగా, నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేను, పెళ్లి చేసుకోను అని. మా వాళ్ళు ఎస్ అంటే ఓకే. ఒకవేళ నో అంటే? ఒకవేళ నో అంటే నేనితో వచ్చేయడానికి కూడా రెడీ. మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? మన ప్రేమకి ఎవరి పర్మిషన్ అవసరం లేదు దాక్షాయని. అంటే మన ప్రేమకి ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు లేరన్నమాట. ఒకవేళ ఉన్నా ఎవరి కోసం మన ప్రేమను వదులుకోవాల్సిన అవసరం లేదు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. అనయ్య సూపర్ గా చేసావు. సూపర్ చేసావు అన్నయ్య. థ్యాంక్ యూ రా. సూపర్. బాగుంది శంకర్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు తీస్తారు? ఇప్పుడు సీతమ్మ గారు తీస్తే పద్ధతిగా ఉంటుందండి. నేనా? ఏ ఇప్పటి వరకు అందరినీ తీయమని నువ్వే చెప్పావు కదా, ఇప్పుడు నిన్ను తీయమంటే నేనా అంటావేంటి? తీయొద్దునా? తీ. తీయక? అవును తీయాలి. సరే 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 తీస్తాను. తమరికేమొచ్చింది సీత గారు? ఇలాంటిది వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. నేను చూస్తా. ఇది మగవాళ్ళు తీస్తే ఆడవాళ్ళలా చేయాలి, ఆడవాళ్ళు తీస్తే మగరాయిళ్ళ పోజ్ కొడుతూ చేయాలి. వామ్మో, నా వల్ల కాదు. చేయాలి, చేయాల్సిందే. చేయాలి. ఆపండి. అంత కష్టపడి నన్నేం ఎంకరేజ్ చేయనక్కర్లేదు, కానీ హై స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు యాక్టింగ్ లో ఫస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ నాకే. చేసి చూపిస్తాను.
पता है मैं कौन हूँ? ఏంటి రాజా సిగ్గుపడుతున్నావేంటి? ఏంటి రాజా ఆడపిల్లని గుచ్చుకునేలా చూడాలి కానీ భయపడుతూ చూస్తున్నావేంటి? రే మీ వదిన నన్ను పేరు పెట్టి పిలుస్తోందిరా. పేరుకి ముందు ఏంటమ్మా రెస్పెక్ట్ ఉంది కదా అన్నయ్య, అడ్జస్ట్ అయిపో. అన్నయ్య నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు వస్తే ఇలాంటి ఫీలింగ్సే ఉంటాయి. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతే ఎలాంటి ఫీలింగ్స్ ఉండవన్నయ్య. నువ్వు రెచ్చిపో. అవునన్నయ్య నువ్వు పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఏంటమ్మా రాజు ఈ మధ్య గ్లామర్ పికప్ చేస్తున్నావేంటి? నాలంటి అమ్మాయిల్ని లైన్ లో పెట్టడానికా? ఏమండి 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 నా బుక్స్ అండి. ఏమండి అయ్యో నా బుక్స్ అండి. బస్ స్టాండ్ లో బ్యాగ్ పోగొట్టుకున్న వాళ్ళు అలా చూస్తున్నావేంటి? నీ ముందున్నది ఆడపిల్ల మగపిల్లాడా అన్నది మ్యాటర్ కాదు. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాలి, లేకపోతే నా పర్ఫార్మెన్స్ కి వాల్యూ లేకుండా పొద్దు రాజా. మీ అన్నయ్య రియాక్ట్ అవ్వడం లేదు, నా వల్ల కాదు, నేను చేయను. ప్లీజ్ ప్లీజ్ చెయ్యన్నయ్య. సరే 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 వదినా వేసుకోండి. ఫేస్ బాగుంటుందని తెలుసు, నీ పర్సనాలిటీ బాగుంటుందని తెలుసు, నీ కలర్ బాగుంటుందని తెలుసు, నీ హైట్ బాగుంటుందని తెలుసు, నీ స్మైల్ బాగుంటుందని తెలుసు. నిన్ను లవ్ చేయడానికి ఇంకేం కావాలి? లవ్ చేయడానికి ఫేస్ పర్సనాలిటీ ఉంటే సరిపోదు, క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలండి. క్యారెక్టర్ ఎవరికి కావాలమ్మా? ఫుల్ బాటిల్ లేపితే ఏ క్యారెక్టర్ కైనా కెక్కెక్కాల్సిందే. ఇదిగో రోడ్డు కొలుచుకుంటూ వెళ్లాల్సిందే. చూడు రాజు, ప్రతి అమ్మాయి తను పెళ్లి చేసుకోబోయేవాడు అలా ఉండాలి ఇలా ఉండాలని ఊహించుకుంటుంటుంది. సో నేను ఊహించుకున్న నా డ్రీమ్ బాయ్ కి ఉండాల్సినవన్నీ నీకున్నాయి. నువ్వే నా డ్రీమ్ బాయ్, అందుకే నీకు ఐ లవ్ యూ చెప్పాను. ఇదేంట్రా ఈ అమ్మాయి ఇంత ఓపెన్ గా మాట్లాడేస్తుంది అనుకుంటున్నావేమో. నీకు చాలా మంది అమ్మాయిలు లైన్ అయ్యొచ్చు, కానీ నాలంటే హైపర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఆలోచించుకో.
రాజు, నాలాంటి అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్తే ఇలా పప్పు సిద్ధలో చూస్తున్నావేంటి? ఆ, నేను నీకు నచ్చలేదా? నేనంటే ఇష్టమా లేదో చెప్పు. అంటే అది మా తమ్ముళ్ళని అడిగి చెప్తానండి. అరే అయ్యో అరే, ఆడపిల్ల ఇంత డైరెక్ట్ గా డేరింగ్ గా అడుగుతుంటే తమ్ముళ్ళని అడుగుతా, మా అమ్మని అడుగుతా, మా నాన్నని అడుగుతా, మా అక్కని అడుగుతా అని అంటావేంటి? నాలాంటి అమ్మాయి దొరికితే డైరెక్ట్ గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఎవ్వరికి చెప్పకుండా ఏ గుళ్ళోనో తాళి కట్టేసి డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లి ఇదిగో నా పెళ్ళాం అని చెప్పాలి. ఆ ప్రాసెస్ కి నేను రెడీ. నువ్వు రెడీనా? ఎస్ అంటే ఓకే, నో అంటే చెప్పు. నా కోసం చాలా మంది లైన్ లో ఉన్నారు. చెప్పు చెప్పు రాజు, టైం వేస్ట్ చెయ్యకు. నేను నీకు ఓకేనా కాదా? త్వరగా చెప్పు. ఏం చెప్పాలి నీకు? నువ్వు అడిగిన దానికల్లా సమాధానం చెప్పాలా? పెద్ద రుబాబ్ చేస్తున్నావేంటి? అద్దన్నయ్య, అన్నయ్య పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మొదలు పెట్టాడు చూడు. అన్నయ్య రెచ్చిపో. అవునయ్య గారు. ఆడపిల్లవేనా అసలు నువ్వు? ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? ఒక పద్ధతి పాడు ఉండక్కర్లేదా? వినయం, అణుకువ, సంస్కారం, పద్ధతి, మాట తీరు, సిగ్గు, బిడియం, ఇన్ని లక్షణాలు ఉంటేనే ఆడపిల్ల అంటారు. ఆపింకా ఆపు. ఆడపిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలని పెద్ద లెక్చర్లు ఇస్తున్నావేంటి? అది అలాగేసుకో అక్క. మీ అబ్బాయిలు అమ్మాయిలు కామెంట్స్ చేయొచ్చు, అమ్మాయిల్ని ఫాలో చేయొచ్చు, అమ్మాయిలకి సైట్ కొట్టొచ్చు, బీట్ కొట్టొచ్చు. మీరేదైనా చేయొచ్చా? ఆడపిల్లలు మాత్రం అవన్నీ చేయకూడదా? మీరు చేసే పనులు ఆడపిల్లలు చేస్తే తట్టుకోలేరా? మీరు చేస్తే కాలర్లు ఎగిరేస్తారా? మేం మాత్రం తలదించుకోవాలా? ఏంటి ఏంటి మీ మగాళ్ళ గొప్ప? ఆడదాన్ని చూస్తే చాలు పెద్ద మగరాయిళ్ళ మీసాలు తిప్పుతారు. మీరు తిప్పే మీసాలు 3 అంగుళాలు, కానీ మధ్యడ 3 అడుగులుంటుంది. మిమ్మల్ని తిప్పేసి చుట్టేసి కట్టి పడేయడానికి ఇదొకటి చాలు మాకు. ఏంటి ఏమన్నావు? చుట్టేసి తిప్పేసి కట్టి పడేస్తావా? కానీ అంత సీరుందా నీకు? ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వు? ఏంటి 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 మీరు మీదకి వస్తున్నావేంటి? నా గురించి నీకు ఎరకలే బిడ్డ. నా జోలికి వచ్చినావంటే చెమడాలు తీసి డోలు వజాయిస్తా. జాగ్రత్త. నేను మాట్లాడేటప్పుడు నీ చెవుడు మాత్రమే పనిచేయాలి. నాకు తిక్కరేగితే ఎఫెక్ట్స్ తప్ప డిఫెన్స్ ఉండదు. నాతో పెట్టుకుంటే ఫస్ట్కే అది. ఇగో బిడ్డ, నేను నిన్ను ఇష్టమన్నా కాబట్టి నువ్వు బతికిపోయినావు. నువ్వే నా మొగుడు అని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. నేనే నీ పెళ్ళాన్నని నువ్వు ఫిక్స్ అయిపో. నీకు ఇంకో ఛాన్స్ లేదు. నా రూట్లోకి నువ్వు రావాల్సిందే. ఓకే ఓకే అలాగేనండి. ఓకే.
ఫ్యామిలీ కోసం చిన్న పెద్ద ఆడ మగ అందరి కోసం అర్జెంటుగా ఒక గ్రూప్ సాంగ్ ఏంటి బాబు? మీకు దండం పెడతాను బాబు. బాబులు రండి బాబులు. రండి రండి. అనే నువ్వు చీటీ తీయలేదుగా, నువ్వు తీ. బావగారు, ఇప్పుడు మీరు చిట్టి ఏం తీయక్కర్లేదు. ఫస్ట్ టైం మీరు మా సీతక్కని ఎక్కడ చూసారో చెప్పండి చాలు. సరే సరే చెప్తాను. మొదటిసారి నేను సీతను చూసింది అన్నయ్య, ఇది తొలి ప్రేమ సినిమాలో కీర్తి ఎంట్రీ సీనే కదా? అంటే ఆల్మోస్ట్ అలాంటి సిచ్యుయేషన్లో మీ వదిని చూశాను రా. మీరు అలా ఫీల్ అయితే నేనేం చేయగలను? సరే, ఇంతకీ మీ వదిన కోసం గిఫ్ట్లు తీసుకొచ్చారు కదా, అవి ఎక్కడున్నాయి? మారుతి వెళ్ళి ఆ గిఫ్ట్లే తీసుకురా. అలాగే వదినా, నీ పుట్టినరోజు పండగ కన్నా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య.